ఏదైతే కిర్లంపూడి పేరు వింటేనే ముద్రగడ ముద్రగడ అనేసరికి ముద్రగడ ఈ గ్రామానికే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా అత్యున్నతం అంటే సుపరిచితులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కులానికే కాకుండా అన్ని కులాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఏదైనా మన కులానికే కాకుండా అన్ని కులాలకి కూడా అండగా ఉండాలనే ఆశతో ఉన్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మన మధ్యన ఆయన లేరు. నిన్న సాయంత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అయితే ఆయన వీరాభిమాని అయినటువంటి భాస్కర్ మనతో ఉన్నారు. ఒకసారి భాస్కర్తో మాట్లాడదాం. సార్ భాస్కర్ గారు చెప్పండి, అసలు మీతో ఆయనకున్న అనుబంధం ఎలాంటిది? ఇక్కడ ఆయన నియోజకవర్గం ఎలా ఉండేవారు? ప్రత్తిపాడు నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు పొందింది అంటే ఒకటి అన్నవరం సత్యనారాయణ స్వామి, రెండు ముద్రగడ పద్మనాభం గారు. అంత ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంత గుర్తింపు తెచ్చిన ముద్రగడ పదవి కోసం కాకుండా ప్రజాసేవ కోసమే పనిచేశాడు. ఆయన ఆర్నెస్లు పదవిని ఏ రోజు పట్టించుకోలేదు. పార్టీలు కానీ పదవులు కానీ ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు అవకాశం ఇచ్చే తప్ప ఆయన ఏ రోజు ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళి నాకు పదవి కావాలని కానీ అభ్యర్థిత్వం కావాలని కానీ ఆ రోజు నుంచి ఈ రోజు 50 సంవత్సరాల రాజకీయాల అనుభవంలో ఆయన ఎప్పుడు ఆ పార్టీ ఆఫీస్ మెట్లెక్కలేదు. ఆయనకి రాజకీయ యోగం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు ఎమ్మెల్యేగా, అది కూడా మా నియోజకవర్గం ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం గారి తర్వాత ఈ రోజుకి ఆ స్థాయిలో ఎవరో మంత్రి కాలేకపోయారంటే అది ప్రతిపాడు నియోజకవర్గానికి ముద్రగడ గుర్తింపు ఎంత ఇచ్చారో మరి ప్రతిపాడు కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అలాగే ఆయన ఒక మార్గాన్ని ఎంచుకుంటే చివరి వరకు దానికే కట్టుబడి అవసరమైతే ఆయన వ్యక్తిగతంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయ జీవితంతో కూడా నష్టపోయినా కానీ ఆయన అనుకున్న సిద్ధాంతాన్ని నమ్ముకుని ముందుకెళ్లారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన మేము అప్పటికి చిన్నపిల్లలం. అలాగే 93లో కిర్లంపూడిలో ఒక భారీ మీటింగ్ పెట్టి కోట్ల భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి జీవో నెంబర్ 30 ఇచ్చారు, కాపుల రిజర్వేషన్ కల్పించే జీవో ఇచ్చారని చెప్పి ఒక భారీ సభ పెట్టి అసలు ఒక సీఎం మీటింగ్కి సీఎం సన్మానం ఎలా ఉంటది అనే విషయాన్ని ఆ రోజుల్లో ఆయన చూపించారు. అలాగే ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా చాలా భారీ, అలాగే తుని కాపు ఐక్య గర్జన, అలాగే రావులపాలెం సభ, సైకిల్ యాత్ర, ఎన్నో ఆమరణ ఉత్తరకంచి ఘటనపై దీక్ష, ఆయన ఏ ఉద్యమం చేసినా ప్రజాసేవ పరమావధిగా పనిచేశారు. కానీ ఎప్పుడు స్వార్థానికి కానీ ఆయన పదవులు కానీ పాకులాడలేదు. అలాంటి మహా వ్యక్తి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతంలో ఉండడం అని పుట్టడం మన అదృష్టం. కానీ ఈరోజు ఆ మహానుభావుని కోల్పోయాం. చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ ఇలాంటి నాయకుడిని చూడగలమా అని నిన్న వార్త తెలిసిన దగ్గర నుంచి మేము ఎంతో బాధపడి ఆయన గురించి ఎదురు చూసాం. ఈరోజు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఆయన ఇంట్లో ఉండడం అనేది మాకు చాలా దురదృష్టకరం అని భావిస్తాం. అయితే దీనికి సంబంధించి ఎంతో మంది కుటుంబాలకి నీడనిచ్చినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని చెప్తారు. ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి, ఎంతో మందికి జాబులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఆయన నెలకొన్నారు. అయితే ఈ సందర్భంలో ఈ చుట్టుపక్కల ఏదైతే గ్రామాలు అంటే కిర్లంపూడి ఒక్క గ్రామానికే కాకుండా ఆయన అన్ని రాష్ట్రాలకు సుపరిచితులుగా ఒక కాపు నాయకులుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఇక మన మధ్యలో లేరు. ఆయన అభిమానులు ఎవరైనా చూశారు కదా, ఇప్పుడు కన్నీటి పర్వంతమైనటువంటి పరిస్థితి ఇప్పుడైతే నెలకొంది.